డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యేలు అంటే తనతో పాటు మొత్తం 21 మంది జనసేన ఎమ్మెల్యేలకి గ్రేడింగ్లు ఇస్తున్నారు. అంటే వీళ్ళ మీద వీళ్ళు ప్రజలతో ఎలా అప్రోచ్ అవుతున్నారు, ప్రజలతో వీళ్ళ మాట తీరు ఎలా ఉంది, ప్రజలకు వీళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా, వీళ్ళు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రతిరోజు నియోజకవర్గాలు ఆయా గ్రామాలు, వార్డులు, పట్టణాలు వీళ్ళు తిరుగుతున్నారా లేదా, లేకపోతే ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలకి ఇతరత్ర ప్రజా సమస్యలు ప్రజాసేవ కాకుండా ఇతరత్ర వ్యవహారాలకి ప్రాధాన్యత ఇస్తున్నారా, ఈ పదవిని దానికి అడ్డు పెట్టుకుంటున్నారా, అసలు జనం వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నగ్గినటువంటి జనసేన ఎమ్మెల్యేల గురించి ఆ నియోజకవర్గ పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, ఇటువంటి అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు ఒక రహస్య సర్వే చేయించారు. అంటే ఈ 21 మంది శాసనసభ్యులు అంటే పవన్ కళ్యాణ్ గారితో కలిపి వీళ్ళందరి మీద కూడా ఒక సీక్రెట్ సర్వే ఆయన చేయించారు. అంటే ఈ పబ్లిక్ నుంచి ఒక టీము ద్వారా ఒక ఫీడ్బ్యాక్ నోటి తెప్పించుకున్నారు. నిన్ననే మంగళగిరిలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఈ యొక్క ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఆయన వెల్లడించారు. కొంతమంది ఎమ్మెల్యేను కూడా అతను శుతిమెత్తగా హెచ్చరించినట్టుగా కూడా మాకు సమాచారం. ఎమ్మెల్యేలతో పాటు ఒక 2 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో చూసుకుంటే 3 మంత్రులు ఉన్నారు. సో ఆ రిపోర్టుని ఆయన ఏ విధంగా చెప్పాడు, ప్రజల ఆ గ్రౌండ్ రిపోర్టు వీళ్ళ గ్రేడింగ్ ఎలాగిచ్చారు అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, ముఖ్యంగా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచినటువంటి లోకం మాధవి, ఆమె పనితీరు చాలా చక్కగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆమెకి గ్రేడింగ్లో మంచి మార్కులు ఇచ్చారు. ఆమె ఒక మహిళా నేతగా, ఒక మహిళా శాసనసభ్యురాలిగా ఆ నియోజకవర్గంలో నిత్యం జనంతో ఉంటున్నారట. ఉదయాన్నే 8 గంటలకే జనంలోకి వెళ్ళిపోయి ఆ నెల్లిమల్ల నియోజకవర్గంలో గ్రామాల్లో అంటే రోజుకి ఒక 10 నుంచి 12 గ్రామాలు ఆమె ఎంపిక చేసుకుని ఆ గ్రామాల్లో ఆమె లెగ్ వర్క్ చేస్తుంది. ఇంటింటికి వెళ్తుందట. అమ్మ మీకేం కావాలి, మీ పెన్షన్ మనం ఇచ్చారా లేదా, మీకు ఇంకా ఏమైనా అవసరాలు మీకు ఏం కావాలి, ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు, మీ ఇంట్లో మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది, మీలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఏం చదివించారు, వాళ్ళు ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు, మీరు మీ వీధిలో రోడ్డు ఏమన్నా అవసరమా, మీకు డ్రింకింగ్ వాటర్ కలుషితం కాకుండా క్వాలిటీ వాటర్ వస్తుందా, శుద్ధి వస్తుందా, కరెంట్ ఏమైనా తీసేస్తున్నారా, మీకు బస్సు ఏమైనా అవసరం ఉందా, బస్సు ఆల్రెడీ వస్తుందా, హాస్పిటల్లో ఎక్కడికి వెళ్తున్నారు మీరు, మీ పిహెచ్సి సదుపాయం ఉందా లేదా, మీకు ఏఎన్ఎం వస్తున్నారా లేదా, శానిటేషన్ సమస్య ఏమన్నా ఉంటే వెంటనే అంటే ఇవన్నీ కూడా ప్రతి సమస్య డబ్బుతో ముడిపెట్టే సమస్య ఉండవు. కొన్ని సమస్యలు ఆ శాసనసభ్యులు తలుచుకుంటే ఈ మనీతో సంబంధం లేనటువంటి సమస్యలు అక్కడక్కడ పరిష్కారం చేయవచ్చు. ఆ శాసనసభ్యులకి ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే ఇంట్రెస్ట్ మోటివ్గా ఈ లోకం మాధవి గారు నెల్లిమల్ల నియోజకవర్గంలో పనిచేస్తున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ గారు తన సర్వేలో ఫస్ట్ గ్రేడింగ్లో ఫస్ట్ మార్కు ర్యాంకు ఈమెకి వచ్చింది, మంచి ర్యాంకింగ్ వచ్చింది. ఇక రెండోది చూసుకుంటే సీట్ ఇచ్చిన తర్వాత చాలామంది ఇతను గెలుస్తాడా గెలవడా, చాలామంది గెలవరని చెప్పారు. పోలవరం చెర్రి బాలరాజు గారు అనేక పత్రికలు అనేక సర్వేల్లో పోలవరం జనసేన అభ్యర్థి చెర్రి బాలరాజు వెనకంజలో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ బాలరాజు విజయం సాధించి అందరూ శభాష్ అనేలాగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, అసిరాపేట తెలంగాణ స్టేట్, అక్కడ కొంతమంది తుఫాన్లో చిక్కుంటే హెలికాప్టర్ మీద వెళ్ళి వాళ్ళు రక్షించాడని చెప్పేసి. ఇక లోకల్గా
ఐటీడీఏలో ఉద్యోగులు సరిగ్గా పనిచేయటం లేదు, నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం వస్తే ఇతను మాస్క్ పెట్టుకుని మారు వేషంలో అక్కడికి వెళ్ళి పబ్జి ఆడుతున్న అధికారిని రెడ్ హ్యాండ్గా పట్టుకుని సస్పెండ్ చేశాడని చెప్పేసి మనం మొన్ననే చెప్పుకున్నాం. ఇంకా అటువంటి అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు ఆ నియోజకవర్గంలో. లెగ్ వర్క్ ఎక్కువ చేస్తున్నాడు అతను. ఆ పోలవరం ఆ ప్రాజెక్ట్ కూడా ఆయన నియోజకవర్గంలో ఉండటంతో నిత్యం 2 రోజులకు ఒకసారి ప్రాజెక్టుకి వెళ్తున్నాడు. ఆయన్ని చూసుకుంటున్నాడు, ఆ రైతులకు అందుబాటులో ఉంటున్నాడు. అక్కడ రైతుకి ఏదన్నా సాగునీరు ఇబ్బంది వస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు, ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ జిల్లా మంత్రి ఉన్నటువంటి జలవనరుల శాఖ నిమ్మల రామనాయుడు గారితో నిత్యం ఫోన్లో మాట్లాడి ఈయనకి కావాల్సిన అవసరాలు ఆయన ద్వారా తీర్చుకుంటున్నాడు. ఆ రైతుకి కావాల్సినటువంటి పనులు ఆయన చేయించుకుంటున్నాడు. సో ఆ పవన్ కళ్యాణ్ గారి సర్వేలో ఇతను కూడా మంచి ర్యాంకింగ్ వచ్చింది, చిరు బాలరాజు గారికి. అలాగే మంత్రిగా చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు ఓకే, మన నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా, ది బెస్ట్ పెర్ఫార్మన్స్. ఇక నిడదవోలు నుంచి విజయం సాధించినటువంటి కందులు దుర్గేష్ గారు అతను వెనుకందులో ఉన్నారట. అతనికి మంచి ర్యాంకింగ్ రాలేదు సర్వేలో. ప్రజలు అతని గురించి పెద్ద బాగా అయితే ఏమీ చెప్పలేదు, యావరేజ్, పెదవి విరిచారట. సో అతని మీద కొంచెం కన్నేరు చేసినట్టుగా మాకు సమాచారం. ఇక మళ్ళీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే రాజోల్ ఎమ్మెల్యే, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అతని మీద చాలా హోప్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చారు. పని చేస్తున్నారు ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారికి అంచనా తగ్గట్టుగా ఆయన పని చేయట్లేదట. మొన్న వర్షాలకి సరిగ్గా ఈ పంట పొలాలు చూడటానికి, ఎక్కడ నీట ముల్లి పొలాలు చూడటం కోసం రైతులతో మాట్లాడటం ఏమీ చేయలేదని చెప్పేసి ఆయనకి సమాచారం లేదు. సో అతను కాస్త ర్యాంకింగ్ ఆ గ్రేడింగ్లో వెనుకంజలో ఉన్నారు. వచ్చినటువంటి ఆ ఫీడ్బ్యాక్ రిపోర్ట్లో ఇతనికి సరైన మార్కులు రాలేదు. టీ గన్నవరం గీడి సత్యనారాయణ, అతను కూడా పెద్ద బాగా పెర్ఫార్మెన్స్ చూపెట్టట్లేదని వచ్చింది. తాడేపల్లిగూడు ఆంజనేయులు గారు, ఆయన బాగా కష్టపడుతున్నారని చెప్పేసి వచ్చింది. ఇంకపోతే ఇంకోటి నర్సాపురం నాయకర్, ఆయన కూడా రైతుకు అందుబాటులో ఉంటున్నాడు. మొన్న వర్షాలకు బాగా మునిగిపోతే పంట పొలాల మీద, పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్ళి రైతులతో మాట్లాడి అక్కడ ఎప్పటికప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మంత్రి రామానాయుడు గారితో మాట్లాడుకుని ఆ డ్రైన్స్లో ఉన్నటువంటి డెక్కను తీయించి వర్షం నీరు ఎప్పటికప్పుడు పోయేలాగా అతను చర్యలు తీసుకున్నాడు. సో ఇలా చూసుకుంటే ఓవరాల్గా చూస్తే ఫైనల్గా ఇంకోటి అండి, పవన్ కళ్యాణ్ గారు, ఇతని మీద ఫీడ్బ్యాక్ ఏమని వచ్చిందంటే, ఇతని గురించి రాష్ట్రం అంతా సర్వే చేయించుకున్నాడట అతను. ఇతని గురించి జనం ఏమని చెప్పారు, డిప్యూటీ సీఎంగా రాష్ట్రం మొత్తం మీద మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా, ఇంకేదంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న కొంతమంది మంత్రులే నియోజకవర్గాన్ని ఇచ్చిపెట్టేసి మంగళగిరిలో మకాం పెడుతున్నారు. ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉంది, లోకేష్ గారి మీటింగ్ ఉంది, క్యాబినెట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. నియోజకవర్గంలో ఆయన అందుబాటులో ఉండట్లేదు ఈ మంత్రులు. కొంతమంది ఉన్నారు, అందరూ కాదు సుమా, కొంతమంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. పిఠాపురంలో కేటాయించిన సమయం పిఠాపురాన్ని కేటాయిస్తున్నారు, మంగళగిరిలో కేటాయించిన సమయం మంగళగిరిలో కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఆయన చేసిన మానిటరింగ్ ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. సో అన్నిట్లోనూ కూడా 100% పక్కా మార్కులు జనం ఆయన చూపించారు. మళ్ళీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఇంకోటి మర్చిపోయాం, పంత నానాజీ గారు. అతను బాగా వెనుకంజలో ఉన్నారు. అతనికి పవన్ కళ్యాణ్తో సమానంగా మెజార్టీ వచ్చింది. కాకపోతే ప్రజలు సర్వే చేసినప్పుడు ఈ 50 రోజుల పరిపాలనలో అతని గురించి పెద్ద గొప్పగా అయితే చెప్పలేదు. అయితే గుడ్డిలో మెల్లన్నట్టు అతను ఏం చేశాడంటే, మొన్న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉన్నప్పుడు ఒక లేడీ వచ్చి వాళ్ళ అబ్బాయికి స్కాలర్షిప్ రావట్లేదు విడతపత్రం ఇస్తే, అతను ఆ విద్యాశాఖ డైరెక్టర్తో మాట్లాడితే డైరెక్టరు స్పందించి ఆ స్కాలర్షిప్ వేసాడు. ఆ అబ్బాయితో పాటు రాష్ట్రంలో పెండింగ్ ఉన్న అన్ని స్కాలర్షిప్లు పడిపోయాయి. సో దానివల్ల అతనికి కాస్త ఈ ర్యాంకింగ్ కొద్దిగా పెరిగింది. అది కూడా లేకపోతే టోటల్ 21 మంది శాసనసభ్యులు పూర్తి బ్యాక్ వెనుకంజలో ఈ పంత నానాజీ ఉండే పరిస్థితి ఉండేది. అది చేయటం వల్ల ఈయన కాస్త వరకు పెరిగింది. అయితే లెగ్ వర్క్ అయితే అసలు లేదని అర్థమైంది. సో ఓకే, ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకి గ్రేడింగ్ ఇవ్వటం అనేది ఒక గ్రేట్, ఒక గొప్ప పరిణామం ఇది. ఎందువల్లంటే ఎమ్మెల్యే అంటే ఎవరండి, మనం ఓట్లు వేస్తే నెగ్గినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే.
తను చేయవలసిన బాధ్యత ఏంటి? నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర అంటే నియోజకవర్గ అభివృద్ధి ఏదైనా సరే చట్టసభలో అసెంబ్లీలోకి వెళ్ళి దీని మీద గళం విప్పాలి. ఆ విధంగా అక్కడ ముఖ్యమంత్రి నుంచి నిధులు రాబట్టాలి. కాబట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. సెటిల్మెంట్లు, తగువులు, తగాదాలు ఏమి ఎమ్మెల్యేలకు సంబంధం లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఈ విధంగా చేశారు. భూదందాలు, భూ ఆక్రమణలు ఇవన్నీ ఎమ్మెల్యే చేసే పనులు కాదు. శాసనసభ్యులు అంటే గౌరవమైన పోస్ట్, ప్రజలకు నిత్యం అండగా ఉండాల్సిన పోస్ట్ అది. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అహర్నిశలు తప్పించాల్సిన పోస్ట్ అది. అంతేగాని అన్నదమ్ములు దెబ్బలాడుకుంటే మధ్యలో సెటిల్మెంట్ చేయటం, భార్యాభర్తలు దెబ్బలాడుకుంటే మధ్యలో సెటిల్మెంట్ చేయటం, భూ కబ్జాలు చేయటం ఇవి కాదు. ఇవి అసలు వాళ్ళ డ్యూటీయే కాదు. అటువంటి ఏదైనా జరుగుతుంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలి. న్యాయపరంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎంక్వైరీ చేయండి, పలానా ఓడు పలానా సుబ్బారావు గారి స్థలం వెంకట్రావు గారు ఆక్రమించారని అంటున్నారు, పోలీసు వారు మీరు ఎంక్వైరీ చేసి నిజాలు నిర్ధారించి న్యాయం చేయండి అని చెప్పాలి అంతే. అంతేగాని వెళ్ళి సుబ్బారావు వైపున వెంకట్రావు వైపున కూర్చుని ఆ స్థలం డిస్ప్యూట్ తేల్చేసి నాకు చౌకగా రాసేయండి, నాకు ఇచ్చేయండి అనేది డ్యూటీ కాదు. అసలు ఎమ్మెల్యే అటువంటి పని చేయకూడదు. అటువంటి పని చేయకుండా ఉండటం కోసం ఎమ్మెల్యేగానే ఉండటం కోసం, ఎమ్మెల్యే తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రేడింగ్లు ఇచ్చారు, ఈ ర్యాంకింగ్లు ఇచ్చారు, ఈ రహస్య సర్వేలు చేయించుకున్నారు. మనకు తెలుసు చాలామంది శాసనసభ్యులకి 80% శాసనసభ్యులకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి. హైదరాబాద్ లాంటి చోట, విజయవాడలో రియల్ ఎస్టేట్లు అని, ఫ్యాక్టరీస్ అని ఇవన్నీ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ వ్యాపార డెవలప్మెంట్ కోసం ఈ పదవిని అడ్డుపెట్టుకుంటారు. వాళ్ళు నియోజకవర్గాలు అందుబాటులో చాలా తక్కువ సమయంలో ఉంటారు. ఏదో వారానికి ఒకసారో 2 సార్లు ఆట విడుపుగా వచ్చి కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలకి శంకుస్థాపనలో భూమి పూజలు చేసేసి ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతారు. ఈ వారం రోజుల్లో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా వచ్చి దండా చేస్తారు అంతే. ప్రజలకు ఏం అందుబాటులో ఉందో ప్రజా సమస్యలు పరిష్కరించరు, వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు ఆ అధికార పార్టీని, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని, వాళ్ళ పదవిని, వాళ్ళ వ్యాపారానికి ఎదుగుదల కోసం, అక్రమ లావాదేవీల కోసం ఆ పదవిని ఉపయోగించుకుంటారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఆ పప్పునే ఉడకవు. నేను అనుకుంటున్నానండి, ఒక విషయం నా మనసులో మాట చెప్పేస్తున్నాను మీకు. ఈ పవన్ కళ్యాణ్ గారిని తప్పిస్తే 20 మంది శాసనసభ్యులు ఉన్నారు. 21 మందిలో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే 20 మంది ఉన్నారు. 20 మందిలో కనీసం ఒకళ్ళిద్దరని అనుకుంటారు. ఏమనంటే నగ్గక ఈ పవన్ కళ్యాణ్ దగ్గరే నగ్గారా బాబు అనవసరంగాను. ఇతను రకరకాల గ్రేడింగ్లు, ర్యాంకింగ్లు పెట్టి రోజుకి 15 గంటలు జనంలో ఉండేలా చేస్తున్నాడు ఇతను. ఇదే ఏ జగన్ దగ్గర నగ్గుంటే శుభ్రంగా ఈ పదవిని అడ్డు పెట్టుకుని మంచి వ్యాపారం ఇంకోటి చేసి బోల్డ్ కోట్లు సంపాదించేవాళ్ళం, పైరువీలు కూడా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి పప్పులు ఉడకట్లేదు. నగ్గిన పవన్ కళ్యాణ్ దగ్గర ఆయన తినడం, మమ్మల్ని తిన్నవాడు, ఆయన వ్యాపారాలు చేయడు, మమ్మల్ని చేయనివాడు. ఆయన జనంలోనే ఉంటాడు, జనసేవకి అంకితం అవుతాడు, ప్రజాసేవకి అంకితం అవుతాడు, మనల్ని కూడా అలాగే అంకితం అవ్వమంటాడు. సో ఈ 5 ఏళ్ళు ఆ జీతం తప్పితే ఇంకేం ఉండదని చెప్పేసి లోపల తిట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఈ 20 మందిలోనే ఉంటారు. అందులో అనుమానం అయితే నన్ను తిట్టుకోవచ్చు, కానీ వాస్తవం నాకు అలాగే అనిపిస్తుంది. సో అయితే ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎమ్మెల్యేలకి నచ్చకపోయినా జనానికి నచ్చే విషయం కాబట్టి 2029 ఎలక్షన్ నాటికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ భారతదేశంలోనే, జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు, టోటల్గా జనసేన పార్టీ కావచ్చు, భారతదేశంలో ఒక ఆదర్శనీయమైన పార్టీగా, మంచి ప్రజాసేవ చేసే శాసనసభ్యులుగా, మంచి ప్రజాసేవ చేసే పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఇందులో డౌట్ లేదు. థ్యాంక్ యూ.